జై శ్రీరామ్. ఈరోజు కార్తీక పౌర్ణిమ. సహజంగా మనకొకటి ఈ ఫ్లోలో ఛానల్‌లో గానీ, ఇంకెక్కడ చూసినా గూడా మామూలుగా వీడియోలో గానీ, అయితే యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా కూడా పాట గుర్తుకొస్తది. 'ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం' అని ఎప్పుడెప్పుడో శోభన్ బాబు, శ్రీదేవి, శారద కాంబినేషన్‌లో వచ్చిన సినిమాకు సంబంధించిన పాట వాస్తవంగా ఇప్పటి వరకు కూడా హైలైటే. ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో కూడా హైలైటే. ఎందుకంటే ఇప్పుడు పార్టీలన్నీ నాయకులందరూ పార్టీ వాళ్ళందరూ పాడుకోవాలా. ఓడ నీకు మా పార్టీని అని చెప్పని పాడుకోవాలా వాళ్ళు కూడా. కార్తీక దీపం కార్తీక మాసం సందర్భంగా, కార్తీక మాసంలో వస్తున్న ఎన్నికల సందర్భంగా అమ్మా ఓడనివ్వకండి మా పార్టీని అని చెప్పని అందరూ వేడుకోవాలా. అందరూ ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. వాస్తవంగా ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చాలా ముందుంది. కేవలం రేవంత్ రెడ్డి గారు తన ఉంటెద్దు పోకడ మాటలతో కాస్త కాంగ్రెస్‌ను వెనుకబడే విధంగా చేశాడు. కాంగ్రెస్‌ని వెనుకబడే విధంగా చేసి బీజేపీని కొంత ముందుకు తోసేసాడు. ఎందుకు, ఏ విషయంలో ముందుకు తోసేసాడు అనంటే ఇప్పుడు గనక బై ఎలక్షన్స్‌లో గనక కాంగ్రెస్ ఓడిపోతే సన్న బియ్యం బంద్ చేస్తా, లేకపోతే ఉచిత కరెంటు బంద్ అయితది, ఉచిత బస్సు ప్రయాణం బంద్ అయితది అని చెప్పని ఏదైతే ప్రచారంలో చెప్పాడో అది వాస్తవంగా బెదిరింపుగానే ఉంది ఓటర్లకు. ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. వాస్తవంగా ఇవి సాధారణ ఎన్నికలా? రేవంత్ రెడ్డి గారు ఫ్లోలో అనేసారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా అరే మీకు అన్ని ఇస్తున్నాం కాబట్టి గుర్తియాలనే ఉద్దేశంతో అన్నారా, అదంతా తర్వాత విషయం. కానీ జనం రిసీవ్ చేసుకున్నది మాత్రం నెగెటివ్ బేసినే. చాలా మంది ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో కొందరికి మాట్లాడితే కూడా ఏమంటున్నారు అంటారు, ఇదేమన్నా బై ఎలక్షన్స్ కదా, ఏమన్నా సాధారణ ఎన్నికలా, నేను అవి చేసిన, ఇంతకుముందు అవి చేసిన, ఇప్పుడు చేయకపోతే వాళ్ళందరూ వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఆపేస్తారని చెప్పి చెప్పడానికి. ఒక్క సీటు కోసం జరుగుతున్న కొట్లాట లఫడా. దానికోసం ఇంత ఆర్భాటం ఎందుకు, ఎందుకు? మళ్ళీ అది కూడా కాంగ్రెస్‌కు ఎంతో మంచిగా కనిపిస్తుంది వాతావరణం. మంచిగా నల్లేరు నడకలాగా మంచిగా సూపర్‌గా కనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపిస్తున్న క్రమం లోపట రేవంత్ రెడ్డి గారు అది ఉద్దేశపూర్వకంగా పుల్లలేసుకున్నారనేది ఒక టాక్ వస్తున్నది. సరే, ఇంక మనకి ఏదైనా కూడా తెలిసిపోతది. బీఆర్ఎస్ తన ప్రయత్నం తను చేస్తోంది. బీజేపీ మటుకు చాలా ఇంటెలిజెంట్‌గా, తెలివిగా గ్రౌండ్ వర్క్ చేస్తుందని సమాచారం. బీజేపీ నాడిని పసిగట్టడం అంత ఈజీగా లేదనే చాలామంది చెప్తున్నారు. మేధావి వర్గం లోపటికి, సాధారణ వర్గం లోపటికి, సాధారణ ప్రజానీక వర్గంలోకి లోపటికి చిరు వ్యాపారులు వాళ్ళందరిని కూడా బీజేపీ అబ్జర్వ్ చేస్తోంది, క్యాచ్ చేస్తోంది. వాళ్ళని మోటివేట్ చేసే క్రమంలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంది. వీళ్ళందరూ ప్రచారం చేస్తుంటే, ప్రచారం ఒక పర్వము, ప్రచారం ఒకవైపు నడుస్తుంటే, అంతర్గతంగా అండర్ గ్రౌండ్‌లో పని వేరే నడుస్తుంది. వాళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా చేస్తున్నారన్న ఒక టాక్ మటుకు ఈరోజొచ్చింది. ఇది నిన్న మొన్నటి వరకు కనిపించలేదు ఈ వాతావరణం. ఏదో ప్రచారం నడుస్తుందంటే నడుస్తుందని అన్నారు. ఇది కొంత గెలుపోటముని ప్రభావం చేసేటట్టుగానే కనిపిస్తుంది. సరే, ఎవరు గెలిచినా ముగ్గురు గెలుస్తారు. ముగ్గురిట్లో కూడా ఎవరో ఒకరు పోటీ చేసిన దాంట్లోకెళ్ళి ముగ్గురిలోకెళ్ళి ఒకరు గెలుస్తారు. ఎవరు గెలిచినా ఒక +1 అవుతుంది తప్ప అది ఎవరికి కూడా పెద్ద లాభపడలేదు. ప్రభుత్వాలు ఉల్టా పల్టా అయ్యేది లేదు. దానికోసం ఇచ్చిన హామీలను భయపెట్టి, లేకపోతే మేము ఇంకేదో చేస్తామని చెప్పి చూపెట్టి, అటు ప్రతిపక్షాలైనా ఇటు పాలక పక్షమైనా కూడా ఇబ్బంది పడే విధంగా, ప్రజల్ని మోసగించే విధంగా చేస్తే మటుకు కొంత ఇబ్బందిగానే ఉంటుందని చెప్పని చాలా మంది చెప్తున్నారు. ఈ కార్తీక మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన నెల. ఈ పవిత్రమైన నెలలో వాళ్ళు ఎంత పవిత్రమైన నిర్ణయం తీసుకుంటారు, ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళదే చాలా కీలకంగా ఉంది అక్కడ. అందరూ అంటున్నారు ఇంకే ఒక వర్గం ఓట్లు ఒక దిక్కు పోతే, ఇంకో వర్గం ఓట్లు ఒక దిక్కు పోతాయి అని చెప్పాను నేను. కానీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి మటుకు చాలా కీలకం. కార్తీక మాసంలో మహిళలు చాలా పవిత్రంగా ఆలోచించి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. జై శ్రీరామ్.